ప్రభువు ప్రతి ఒక్కరిని క్షమిస్తున్నారు అంటే దీని అర్థం ఏంటంటే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందడానికి మరొక అవకాశము కల్పిస్తున్నారు. ఈ రోజున మనందరము కూడా ఆలోచన చేస్తే స్కూల్కి వెళ్ళే విద్యార్థి మార్కులు సరిగ్గా రాలేదనుకోండి, లేదంటే ఒక 10th క్లాస్ చదివే విద్యార్థి ఉన్నాడు, పాస్ అవ్వకుండా ఫెయిల్ అయిపోయాడు అనుకోండి. ఫెయిల్ అయిపోయిన విద్యార్థికి మరొక అవకాశం కల్పించకుండా వదిలేసినట్లయితే ఆ యొక్క విద్యార్థి ఇంక జీవితంలో పాస్ కాలేడు. కానీ ఆ విద్యార్థికి మరొక అవకాశం కల్పిస్తున్నారు. మరలా సప్లిమెంటరీ రాసుకోవడమో లేకపోతే మరలా సంవత్సరము పరీక్ష రాసే గొప్ప అవకాశం ఆ విద్యార్థికి కల్పించడాన్ని బట్టి ఆ విద్యార్థి జీవితంలో గొప్ప ప్రయోజకుడు అవ్వగలుగుతున్నాడు. అవకాశం ఇవ్వకపోతే ఆ విద్యార్థి చదువు అక్కడతోటే ఆగిపోతుంది. అలాగే ప్రభువు అనేక మందిని క్షమించి వారందరూ మారు మనసు పొందడానికి ఏమిస్తున్నాడంటే అవకాశం కల్పిస్తున్నాడు. ఇప్పుడు ఈ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని క్షమించి ఇప్పుడు ఈమెకు ఒక అవకాశం కల్పించాడు. అమ్మాయి ఇంకెప్పుడు తప్పులు చేయొద్దు అని చెప్పగానే అప్పటి నుండి కూడా ఆమె మారు మనసు పొంది ఇంకెప్పుడు ఏ తప్పు చేయకుండా చక్కగా నిలబడిన స్త్రీగా మనందరికీ కూడా కనబడుతుంది. ఈ రోజున మనము కూడా అదే విధంగా ప్రభువు మనల్ని క్షమించారంటే మరలా మనల్ని ఆ పాపం చేయమని కాదు అర్థం. మరలా పాపం జోలికి వెళ్లకుండా దేవుడు మరొక అవకాశం మనకి ఇచ్చారు కాబట్టి ఆ యొక్క అవకాశాన్ని మనం సద్వినియోగపరుచుకోవాలి.